ఒక విషయమే నేను మీ ముందుకొచ్చిన అదేమంటే జవహర్ నగర్ బాలాజీ నగర్లోని 28వ డివిజన్ తరపున అక్కడ ఉన్న వ్యక్తులందరూ కూడా ఒక సంఘటన వాళ్ళకు ఉన్న సమస్య గురించి మనని అప్రోచ్ అయ్యారు. చాలా రోజుల నుంచి వెళ్ళి వాళ్ళకు సమస్య ఉందని చెప్పుకొని చివరికి మన దగ్గర చేరుకొని వాళ్ళ సమస్య చెప్పారు. ఏందా సమస్య అంటే ఈ యొక్క జవహర్ నగర్లోని బాలాజీ నగర్ 28వ డివిజన్లో ఒక చర్చి ఉన్నది. ఒక లైన్లో ఒక చర్చి ఉన్నది. ఆ చర్చికి ముంగట ఒక వాటర్ ట్యాంక్ అయితే నిర్మించబడి ఉన్నది. అక్కడ ప్రజలు ఏం చెప్తా ఉన్నారంటే ఆ వాటర్ ట్యాంక్ అనేది ఆ చర్చి కట్టడం జరగకముందుకి, చర్చి నిర్మాణం జరగకముందు నుంచి వెళ్ళి కూడా మొదట అక్కడ వాటర్ ట్యాంక్ ఉన్నది ఆ రోడ్డుకు పక్కన. ఆ తర్వాత అక్కడ వారి యొక్క స్థలంలో వారు చర్చి కట్టుకున్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. అసలు సమస్య ఏంది అంటే ఈ యొక్క చర్చికి సంబంధించిన పాస్టరు ఆ చర్చికి అడ్డం అవుతా ఉన్నది, చర్చికి ముందట ఉన్నది ఈ యొక్క వాటర్ ట్యాంక్ అని చెప్పేసి ఎవరి పర్మిషన్స్ లేకుండా, ఎవరి అనుమతులు తీసుకోకుండా, ఎవరికి అట్లీస్ట్ ఇంటిమేట్ కూడా చేయకుండా ఆ యొక్క వాటర్ ట్యాంకును కూలగొట్టడం అయితే జరిగింది. ఇక మరి మాకు నీళ్లకు ఒక ప్రధానమైన అంశం అక్కడ వాటర్ ట్యాంకు మా కాలనీకి అందేటివి అని చెప్పేసి అక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. ఒకసారి మీకు క్లిప్పింగ్స్ చూడొచ్చు. ఇక్కడ మనకు వాళ్ళు షేర్ చేసుకున్నారు. రైట్, అయితే ఇగో ఇది ఆ చర్చ్. ఆ చర్చి ముంగట ఇక్కడ మనం చూడొచ్చు ఆ వాటర్ ట్యాంకు ఇగో ఇట్లా ఉండే. ఇది వాటర్ ట్యాంకు. ఆ చర్చి ముంగట వాటర్ ట్యాంకు ఎటువంటి పర్మిషన్స్ లేకుండా, అనుమతులు లేకుండా ఆ యొక్క వాటర్ ట్యాంకును గులగొట్టడం అయితే జరిగింది. అసలు ఏం జరిగింది అంటే గతంలో కూడా ఆ యొక్క పాస్టర్ ఆ చర్చికి సంబంధించిన వాళ్ళు వాటర్ ట్యాంకును తీసేస్తాము, ఆ చర్చికి ముందర అయిపోయిందని చెప్పినప్పుడు వీళ్ళు మాకు కొత్తది కట్టిస్తే తీసేసుకోవచ్చు, అందులో ఇబ్బంది ఏం లేదు, వేరే చోట అన్నట్టు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే సరే అట్లా చేస్తామని చెప్పి దానికి అంగీకరించి కూడా ఇప్పుడు మళ్ళీ చివరికి ఏ పర్మిషన్స్ లేకుండా వీళ్ళకు కొత్తది నిర్మించకుండా, హామీ ఇవ్వకుండా, అట్లీస్ట్ ఇంటిమేట్ కూడా చేయకుండా ఇట్లా చేసేసారట. ఇక్కడ మ్యాటరు చర్చా, పాస్టరా, లేకపోతే హిందువా, గుడా, మస్జిదా అనేది కాదు. అంటే ఆ కోణంలో చూడొద్దు. వారి సమస్య, ఆ యొక్క కాలనీ వాసుల యొక్క ఇబ్బందులు, మనకి ఈ యొక్క సమస్య మన దృష్టికి తీసుకొచ్చింది కూడా ఒక క్రైస్తవ సోదరుడే. వాస్తవం ఏంది అసలు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఆ ట్యాంకు కూడగొట్టడం వల్ల, ఆ వాటర్ ట్యాంకు కూలగొట్టడం వల్ల ఆ కాలనీలోని ప్రజలకు, అక్కడ క్రైస్తవులు ఉండొచ్చు, హిందువులే ఉండొచ్చు, ముస్లింలే ఉండొచ్చు, ఎవరైనా ఉండవచ్చు, వృద్ధులే ఉండొచ్చు, పిల్లలే ఉండొచ్చు, విద్యార్థులే ఉండొచ్చు, మహిళలే ఉండొచ్చు, వాళ్ళందరికీ కూడా నీళ్లకు ఇబ్బంది అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే మనకే ముఖ్యమంత్రులకు లేకపోతే మంత్రులకు వాళ్ళకు వచ్చినట్టు నీళ్ళ సౌలతులు అందరికీ రావు. ఒక కాలనీలా, ఒక మామూలు ఒక ప్రాంతంలో ఉండే వాళ్ళకు, మధ్యతరగతి వాళ్ళకు ఆ ట్యాంకుల పైన, అక్కడ వచ్చే నీటి సరఫరా పైన, ఆ యొక్క పైప్ లైన్ల పైన, ఆ బోర్ల పైన ఆధారపడి నివసిస్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళ యొక్క అవసరం కోసం కావచ్చు, ఇంకేదైనా కారణం కావచ్చు, ఆ ట్యాంకును కూలగొట్టడం వల్ల అక్కడ ఉన్న ప్రజలకు వాటర్కు ఇబ్బంది అయితే జరుగుతూ ఉన్నది. ఆ సమస్య మన దృష్టికి తీసుకొచ్చా ఉన్నారు. నేనేం చెప్తా ఉన్నా అంటే దయచేసి ఇటువంటివి తప్పు. మన వ్యక్తిగత కారణాలు ఏవైనా అయ్యుండొచ్చు, కానీ ఇట్లా నీళ్లకు సంబంధించి ప్రజలకు ఇబ్బంది చేకూర్చడం అయితే అది సమంజసం కాదు. వాళ్ళందరూ ఈ యొక్క సమస్యను అక్కడ పొలిటీషియన్స్ దగ్గర కూడా తీసుకోపోయారు. ఇనిషియేటివ్గా తీసుకొని అక్కడ ఉన్న మేయర్ కావచ్చు, డిప్యూటీ మేయర్ కావచ్చు, ఇంకా లోకల్ కార్పొరేటర్లు కావచ్చు, ఆ కాలనీ వాళ్ళు ఎవరైనా సరే దయచేసి దీనిపైన స్పందించాలి. ఎందుకు మరి ఇంకా కూడా ఎవరు దీనిపైన స్పందించట్లేదు? వారి యొక్క సమస్య, నీళ్ళ సమస్య రాజకీయ నాయకుల కంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు, అన్ని దండిగా ఉంటాయి. మరి ఇప్పుడు వాళ్ళకి ఈ సమస్య ఎదురైంది, మీ దగ్గరికి తీసుకొచ్చినా కూడా ఇంకా దానికి పరిష్కారం లభించట్లేదు, ఎవరు స్పందించట్లేదు అని చెప్పేసి ఆ యొక్క మిత్రులు, ఆ యొక్క సోదరులు ఇవాళ మన కేఆర్ టీవీని సంప్రదించారు. మా తరపున మేమందరం కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, జవహర్ నగర్ అక్కడ ఉన్న పొలిటీషియన్స్ కావచ్చు, మేయర్ గారికి కావచ్చు, ఇనిషియేటివ్గా తీసుకొని వారి యొక్క సమస్యను పరిష్కరించాలని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.